2 దశాబ్దాలు తెలంగాణలో చక్రం తిప్పిన గులాబీ పార్టీ బీజేపీలో విలీనం కాబోతోందా? కాంగ్రెస్ నుంచి కారు పార్టీని కాపాడుకునేందుకు విలీనం చేయడమే సరైందని కేసీఆర్ భావిస్తున్నారా? అయితే బీఆర్ఎస్ విలీనాన్ని బీజేపీ ఎంపీలు ఎందుకు అడ్డుకుంటున్నారు? తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ పార్టీది తిరుగులేని పాత్ర. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించాక బీఆర్ఎస్ పార్టీకి 10 ఏళ్లు అవకాశం ఇచ్చారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ కు అవకాశం కల్పించారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడంతో ఆ పార్టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి కావడమే ఆలస్యం అన్నట్టుగా ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టారు. దాంతో బీఆర్ఎస్ నేతలంతా వరుసపెట్టి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. ఇప్పటికే దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు. మరికొందరు నేతలు త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో గులాబీ బాస్ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారని టాక్ వినిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీని కాపాడుకునేందుకు కేసీఆర్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ సాగుతోంది. ఇటీవల మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలో వారం రోజుల పాటు పర్యటించారు. ఎమ్మెల్సీ కవితతో ములాఖాత్ అయ్యేందుకు వెళ్లారని ప్రచారం జరిగినా ఈ ఇద్దరు నేతలు బీజేపీ అగ్రనేతలతో చర్చలు జరిపినట్టు సమాచారం. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తామని చెప్పినట్టు తెలుస్తోంది. అయితే లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను వెంటనే బెయిల్ ఇప్పించాలని కోరినట్టు తెలిసింది. ఈ ప్రతిపాదనపై బీజేపీ అగ్రనేతలు తెలంగాణ బీజేపీ ఎంపీలతో చర్చించి చెబుతామని అన్నట్టు సమాచారం. ఈ విషయమై తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతల నుంచి పార్టీ హైకమాండ్ సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే కారు పార్టీతో ఎలాంటి సంబంధాలు వద్దని బీజేపీలోని 3 కీలక ఎంపీలు పట్టుబడుతున్నట్లు చెబుతున్నారు. మరో 2 ఎంపీలు, కొంతమంది కీలక నేతలు ఓకే అంటున్నారు. మిగిలిన వారు హైకమాండ్కు వదిలేసినట్టు తెలుస్తోంది. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ గ్రాఫ్ బాగా పెరిగింది. కమలం పార్టీపై ప్రజల్లో మంచి విశ్వాసం ఏర్పడింది. ఇలాంటి సమయంలో బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసుకోవడం పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకమని ఆ పార్టీలోని 3 ఎంపీలు చెబుతున్నారట. అది అంతిమంగా కమలం పార్టీకే నష్టం చేస్తుందని ఎంపీలు వాదిస్తున్నారట. రాష్ట్రంలో బీఆర్ఎస్ బలహీన పడుతోందని, ఆ పార్టీ ఓటు బ్యాంకు క్రమంగా బీజేపీ దగ్గరవుతోందని, ఇలాంటి సమయంలో విలీనం అనే రాజకీయ పరిణామాలు సంభవిస్తే అది బీజేపీకి మైనస్ అవుతుందని హైకమాండ్కు చెప్పారట. బీఆర్ఎస్ పార్టీకి గ్రౌండ్ లెవెల్లో ఉందని, వారంతా ఇప్పుడిప్పుడే బీజేపీకి దగ్గరవుతున్న సమయంలో ఇలాంటి ప్రయోగాలు చేటు చేస్తాయని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే 2 పార్టీలు విలీనమైతే ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ సంగతి చూడవచ్చన్న ఆలోచనతో పార్టీ మారాలనుకుంటున్న కొంతమంది నేతలు ఆలోచనగా కనిపిస్తోంది. మరోవైపు బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై ఎంఐఎం పార్టీ చీఫ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తారని, లేదంటే బీజేపీకి బీఆర్ఎస్ బయట నుంచి మద్దతిస్తుందని ప్రచారం జరుగుతోందన్నారు. ఈ వార్తలపై బీఆర్ఎస్ నాయకత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనంటూ మాజీ ఎంపీ వినోద్ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో ఇటీవల ఆదిలాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ స్వాధీనం చేసుకుంది. ఇక్కడ బీజేపీకి బీఆర్ఎస్ కౌన్సిలర్లు మద్దతిచ్చారు. ఈ విషయాన్ని కూడా తేల్చాలని డిమాండ్ చేశారు. మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీన ప్రక్రియ జరిగితే రానున్న రోజుల్లో మరికొందరు కారు పార్టీ నేతలు కాంగ్రెస్ కు దగ్గరయ్యే అవకాశం లేకపోలేదని పొలిటికల్ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.